హలో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు 'నెత్తుటి దాహం'. ఈ కథలో ఎలాంటి సస్పెన్స్‌లు, ఫ్లాష్ బ్యాక్‌లు ఉండవు. ఇట్స్ ఎ ప్లెయిన్ హర్రర్ స్టోరీ. ఆలస్యం లేకుండా కథలోకి వెళ్ళిపోదాం. సత్యం అని ఒక స్కూల్ టీచర్. అతనికి అమ్మా, నాన్న వెనక ముందు ఎవ్వరూ ఉండరు. వన్ ఫైన్ డే సత్యానికి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ వస్తుంది. సత్యం ట్రాన్స్‌ఫర్ అయింది ఒక మారుమూల ట్రైబల్ ఏరియాలోని పల్లెటూరికి. సత్యం వెళ్ళబోయే కొత్త ప్లేస్‌లో అతనికి సరైన ఇల్లు కూడా దొరకదు. ఊరికి బయట ఎప్పుడో ఎవరో కట్టిన ఫామ్ హౌస్ లాంటి ఇల్లు ఒకటుంటే అందులో దిగుతాడు. ఆ ఇంటికి వెళ్ళే దారి, ఆ ఇల్లు ఉన్న ఏరియా ఆల్మోస్ట్ అడవిని తలపిస్తూ ఉంటాయి. చుట్టూ అడవిలా ఉంటుంది. పైగా ఇంట్లో ఒక్కడే ఉంటాడు కాబట్టి మొదట్లో కాస్త భయపడుతుండేవాడు. కానీ కొద్ది రోజులకే ఆ ఏరియా బాగా అలవాటు చేసుకుంటాడు. అలా జీవితం సాగిపోతూ ఉండగా ఒకరోజు సాయంత్రం ఫుల్‌గా వర్షం కురుస్తూ ఉంటుంది. సత్యం స్కూల్లో ఉంటాడు. వర్షం తగ్గాక ఇంటికి వెళ్దాంలే అని చాలాసేపు వెయిట్ చేస్తాడు. 6:30 అవుతుంది, 7 అవుతుంది. అయినా వర్షం తగ్గదు. జనరల్‌గా ఫారెస్ట్ ఏరియాలో 6కే చీకటి పడుతుంది. పైగా వర్షం పడుతుంది కదా! 6:30, 7కంతా పూర్తిగా చీకటైపోతుంది. ఈ వర్షం తగ్గదులే అనుకొని నెత్తి మీద గోనె సంచి కప్పుకొని టార్చ్ లైట్ చేత్తో పట్టుకొని ఇంటికి బయలుదేరతాడు. అలా ఊరు దాటి 2 నిమిషాలు నడుస్తాడు. ఇంకో 5 నిమిషాలు నడిస్తే ఇల్లొస్తుందనగా అతనికి ఎవరో ఒక ఆడమనిషి మూలుగుతూ ఏడుస్తున్న శబ్దం వినపడుతుంది. ఏంటా అని అటూ ఇటూ టార్చ్ లైట్ వేసి చూస్తాడు. పక్కనే ఒక చెట్టు కింద ఎర్ర చీర కట్టుకొని, చీర కొంగు తలకు కప్పుకొని, తడుస్తూ, ఏడుస్తూ ఒక ఆడమనిషి కనపడుతుంది. కొంపదీసి దయ్యమా? అని సత్యం గుండెలు ఒక్కసారిగా జల్లుమంటాయి. దయ్యముండదు, ఏముండదులే అని ధైర్యం చేసి, "ఏమ్మా! ఎవరు నువ్వు? ఇక్కడెందుకు కూర్చొని ఏడుస్తున్నావు?" అని అడుగుతాడు. ఆమె ఏడుస్తూ మెల్లగా ముసుగు తీస్తుంది. చూస్తే అమ్మాయి. అప్సరసలా ఉంటుంది. సత్యం ఆమె అందానికి విస్తుబోయి కొద్ది క్షణాలు అలాగే స్తంభించిపోతాడు. వెంటనే తేరుకొని, "ఎవరమ్మా నువ్వు?" అని అడుగుతాడు. "నా పేరు విజయ అండి. మాది ఈ ఊరు కాదు. నాకు అమ్మ, అయ్య అందరూ పోయారండి. ఒంటరిదాన్నైన నాపై మా ఊరి పెద్ద మనిషి కన్ను పడింది. నన్ను పెళ్లి చేసుకో, నిన్ను మూడో పెళ్ళాంగా చూసుకుంటా అని నన్ను ఆ పెద్ద మనిషి బలవంతం చేశాడండి. ఆ ముసలాడిని చేసుకోవడం నాకిష్టం లేక ఎలాగోలా వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోయి వచ్చానండి. ఎక్కడికెళ్ళాలో, ఏం చేయాలో తెలీక ఇక్కడ కూర్చున్నానండి" అని ఏడుస్తుంది. సత్యం ఆమె చెప్పిందంతా నిజమే అనుకొని, "సరే, నీకేం అభ్యంతరం లేకపోతే నువ్వు నా ఇంట్లో తలదాచుకోవచ్చు" అంటాడు. ఇదే కావాల్సిందనుకొని వెంటనే సరేనండి అని సత్యం వెనకే ఇంటికెళ్ళిపోతుంది. 4, 5 రోజులు ఆమె సత్యం ఇంట్లోనే ఉంటూ, వండి పెడుతూ, బాగా మాట్లాడుతూ, సత్యానికి బాగా దగ్గరవుతుంది. ఆమె అందం, ఆమె ప్రవర్తన ఎంతగానో నచ్చి, "విజయ, నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇలాగే హాయిగా జీవిద్దాం" అని అడుగుతాడు. అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆ కొండల్లో, కోనల్లో విహరిస్తూ హాయిగా కాలం గడుపుతుంటారు. అయితే విజయను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి సత్యం రోజు రోజుకు క్షీణిస్తూ ఉంటాడు. అంతేగాదు, ఆమె సత్యం ఇంటికి వచ్చిన దగ్గర నుండి ప్రతిరోజు ఆ ఊరిలో ఎవరో ఒకరు కనపడకుండా పోతుంటారు. మనిషి, ఆవు, గేదె, మేక, ఎద్దు ఇలా ఏదో ఒకటి ప్రతిరోజు ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటారు. ఏమైపోతుంటారో ఊర్లో ఎవరికీ అర్థం గాదు. అలా సత్యం కాపురం సుమారు 5 నెలలు సాగుతుంది. ఒకరోజు సత్యం స్కూల్ నుండి ఇంటికొస్తుంటే బాగా గడ్డం పెంచుకొని, ఒళ్ళంతా విభూది రాసుకొని ఒక సాధువు ఎదురవుతాడు. ఆయన సత్యాన్ని ఆపి, "చూడు నాయనా, నువ్వు పెళ్లి చేసుకున్నది సాధారణ ఆడదాన్ని కాదు. నెత్తుటి దాహంతో నకనకలాడుతున్న ఒక పిశాచిని" అని చెప్తాడు. సత్యం సాధువు మాటలను మధ్యలోనే ఆపి, "ఊరుకోవయ్యా! నీకు నా పెళ్ళాం పిశాచిలా కనిపిస్తుందా? ఎల్లెళ్ళు" అని వెళ్ళిపోతాడు. అలా 2, 3 రోజులు ఆ సాధువు హెచ్చరిస్తున్నా సత్యం పట్టించుకోడు. ఒకరోజు సాధువు సత్యాన్ని ఆపి సీరియస్‌గా చెప్తాడు.
నీకు చెప్తే అర్థం కాదా? నీ భార్య ఒక పిశాచి. ఊర్లోని జనాల్ని, గొడ్డు, గోదని చంపుకు తినేది కూడా అదే. ఊర్లో అందరూ అయిపోయాక చివరిగా నిన్ను కూడా తినేస్తుంది. కావాలంటే రుజువు చేస్తా చూడు" అంటాడు. సత్యం ఉండి "ఏంటి రుజువు చేస్తావా? ఏది చెయ్యి, ఎలా చేస్తావో చూస్తా" అంటాడు. అప్పుడు సాధువు గుప్పెడు పసుపు సత్యానికిచ్చి, "ఈ పసుపుతో నీ భార్యకు స్నానం చేయించు. ఆమె స్నానం చేసిన నీళ్లు రక్తంలా మారకపోతే అప్పుడు నన్నడుగు" అంటాడు. సత్యం ఇంటికెళ్ళి, "నీకోసం మేలు రకం పసుపు తీసుకొచ్చాను. ఇది పూసుకొని స్నానం చెయ్యి" అని విజయకిస్తాడు. విజయ స్నానానికి వెళ్ళగానే సత్యం వెళ్ళి మరుగుదొడ్డి బయట నిలబడతాడు. నిజంగానే ఆమె స్నానం చేసిన నీళ్ళన్నీ రక్తంలా పారడం చూస్తాడు. అదేంటి, నీళ్ళు నిజంగానే రక్తంలా మారిపోయాయి? నిజంగా నా భార్య దయ్యమా? లేక ఆ సాధువే పసుపుకేదైనా కనికట్టు చేశాడా? అనుకుంటూ ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఆ సాధువు, 5 నెలలు కాపురం చేసిన వ్యక్తిని మనిషి కాదు రాక్షసి అని చెప్తే ఎవరికైనా నమ్మడం కష్టమే. చూడు నాయనా, నీకు నమ్మకం కలగాలంటే ఒక పని చెయ్యి. రేపు అమావాస్య. మిట్ట మధ్యాహ్నం నీ భార్యను తీసుకొని బయటికి వెళ్ళు. నీ నీడ నేలపై పడుతుంది. ఆమె నీడ నేలపైన పడుతుందో లేదో గమనించు" అంటాడు. సత్యం ఇంటికెళ్ళి మరుసటి రోజు సెలవు పెట్టుకొని మిట్ట మధ్యాహ్నం అవగానే, "విజయ, అలా షికారుకెళ్ళొద్దాం పదా" అంటాడు. "నాకు ఓపిక లేదు, రాను" అంటుంది. అయినా ఎలాగోలా బతిమాలి బలవంతంగా బయటికి తీసుకెళ్తాడు. అతను అనుకున్నంత పని అవుతుంది. సత్యం నీడ పడుతుంది గానీ, విజయ నీడ నేలపై కనిపించదు. విజయనడిగితే ఏమవుతుందో ఏమో అని అప్పటికి మౌనంగా ఉండి, తర్వాత ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, "స్వామీ, అది నిజంగా పిశాచే. ఎలాగైనా దాని బారి నుండి నన్ను, ఈ ఊరిని కాపాడండి స్వామీ" అని కాళ్ళ మీద పడతాడు. "నీకు తప్పక సహాయం చేస్తా నాయనా. కానీ దాన్ని అంతం చేయాలంటే మాత్రం ఎవరి వల్ల కాదు. నీకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎలా అంతం చేయాలో చెప్తా విను. ఈరోజు అమావాస్య. నువ్వు ఇంటికెళ్ళి ఆమెకు వేడి నీళ్ళ స్నానం చేయించి, నచ్చిన ఆహారం కడుపు నిండా తినిపించి, బాగా నిద్రపుచ్చు. అర్ధరాత్రి ఆమె గాఢ నిద్రలోకి వెళుతుంది. ఆ సమయంలో ఆమె నెత్తి మీద జుట్టును పాయగా విడదీసి చూడు. ఆమె నెత్తిలో పెద్ద మేకు కొట్టి ఉంటుంది. ఆ మేకును పీకేస్తే అది అంతమైపోతుంది" అని చెప్తాడు. సత్యం ఒక నాటుకోడిని ఇంటికి తీసుకెళ్ళి విజయకిస్తాడు. ఆమె ఆ కోడిని వండాక వేడినీళ్ళ స్నానం చేసి రమ్మని పంపిస్తాడు. ఆ తర్వాత విజయ పక్కనే కూర్చొని కొసరి కొసరి వడ్డించి కడుపు నిండా తినిపిస్తాడు. తర్వాత నిద్రపుచ్చుతాడు. విజయ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. సత్యం గుండెలు అరచేతుల్లో పట్టుకొని ఎప్పుడు అర్ధరాత్రి అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. సరిగ్గా అర్ధరాత్రి అవ్వగానే మెల్లగా విజయ తల దగ్గరికి వెళ్ళి నడినెత్తి మీద జుట్టును పాయగా తీసి చూస్తాడు. ఆమె తలలోకి పెద్ద మేకు కొట్టబడి ఉంటుంది. ఆ మేకు చుట్టూ రక్తం. రక్తం కూడా గడ్డగట్టి ఉంటుంది. సత్యం మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ గట్టిగా ఆ మేకును పీకేస్తాడు. ఒక్కసారిగా ఆ పిశాచి పెద్దగా కేకలు పెడుతూ నిద్రలేస్తుంది. ఆమె కళ్ళు చితినిప్పుల్లా ఎర్రగా మండిపోతుంటాయి. గట్టిగా భయంకరంగా కేకలు వేస్తుంటుంది. ఆమె గొంతు బొంగురుబోయి మగ గొంతులా బిగ్గరగా అరుస్తూ గిలగిలా కొట్టుకొని పొగలా గాల్లో కలిసిపోతుంది. అప్పటి నుండి సత్యానికి, ఊరికి ఆ పిశాచి పీడ విరగడవుతుంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం మన స్టోరీ బై సూరి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.